వెల్కమ్ తెలంగాణలో రైతుల పరిస్థితి రోజు రోజుకు అగమ్య గోచరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. రైతుల భూముల్లో సర్కారు ఎర్ర జెండాలు పాతింది. అప్పు తీర్చలేదంటూ సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం, పొలంలో జెండాలు పాతి వేలం వేసినట్టు ఫ్లెక్సీలు వేసి ప్రకటన చేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు చూస్తే రుణమాఫీకి సంబంధించి కోత విధించే ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మరోవైపు చూసుకుంటే పాఠ్య పుస్తకాలకు సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ముందు మాటలో మాజీ సీఎం మంత్రుల ప్రస్తావన ఉందని చెప్పేసి ఆ పుస్తకాలన్నీ కూడా వెనక్కి తెప్పించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మరోవైపు చూసుకుంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటే గతంలో ఎంత వైభవంగా వెలుగొందిందో ఇప్పుడు వాటన్నిటిని కూడా సాంచాలను అమ్మేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది, తుక్కుకు అమ్ముకుంటున్న పరిస్థితి. ఇక చాలా అంశాలనే మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి గట్టు రామచంద్ర గారు, అదేవిధంగా రవిజయ్ గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్ర గారు, ఒకప్పుడు గతంలో లాంగ్ బ్యాక్ ఎక్కడ ఎర్ర జెండాలు పాతే వాళ్ళు అని అంటే భూములు మీకు ఇంకా చాలా క్లియర్గా తెలుసు. అక్రమంగా భూములు లాక్కొని పెత్తందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఉన్న సందర్భంలో పంచడానికి పాతే సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే రైతులు ఒకవైపు రుణమాఫీ చేయకపోగా అప్పులు కట్టలేదంటూ బ్యాంకులు జెండాలు బాతి వేలం వేస్తున్నాము అనే పరిస్థితి వచ్చిందంటే ఇక రైతుల భవిష్యత్తు ఏంటి అనుకోవాలి తెలంగాణలో? వెనకట భూములు ఆక్రమించిన వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకోవడానికి ఎర్రజెండాలు కమ్యూనిస్టులు బాతేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎర్రజెండాలు ప్రభుత్వమే బాగుతూ ఉంది. అప్పుడు ఎర్రజెండాలు పీకేవాళ్ళు ప్రభుత్వం, ఇప్పుడు బాస్తున్నారు వాళ్ళు. పాయింట్ ఏంటంటే ఎర్రజెండాలని కాదు, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను పాత ప్రభుత్వం గత స్మృతులు తీసుకొస్తా అన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ భూములలో ఎర్రజెండాలు బాతడమే కాదు, ఇంటి దర్వాజాలు తలుపులు కూడా పీక్కొని పోయేవాళ్ళు కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు. పెద్దవాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడతారు, కానీ చిన్నవాటి విషయంలో రైతుల కాడికి వచ్చేసి ఇంటి దర్వాజాలు తలుపులు ఏది ఉంటే అది పీక్కొని వెళ్ళేవాళ్ళు. అది మళ్ళీ తిరిగి వస్తుందేమో అనిపిస్తూ ఉంది. అంటే రైతు పరిస్థితి వాళ్ళ ఓవరాల్గా వ్యవసాయానికి ఇప్పుడున్న ప్రభుత్వం వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. అంటే రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు ప్రభుత్వం పాలన అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ సీజన్లో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏది చేస్తే కరెక్టు అది లేదు వాళ్ళకి. ఏముంది ఇప్పుడు కేవలం వస్తున్న అసమ్మతిని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక ఇష్యూని సృష్టించాలన్నది ఒకటి. పథకాల కాడికి వచ్చేసరికి వీలుంటే డిలీట్ చేయాలి, లేకపోతే డిలే చేయాలని ఒక కార్యక్రమం చేపట్టారు. దానికి కోతలు విధించే పద్ధతి. ఇప్పుడు మీరు రైతులనే సబ్జెక్టుగా తీసుకుంటే ఇవాళ ఎన్ని కోతలుగా చేస్తున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద ఛాలెంజ్ కూడా నడిచింది. అంటే రుణమాఫీకి సంబంధించి గతంలో బ్యాంకర్స్ రచ్చబండ పెట్టి అవమానించిన పరిస్థితి కూడా చూస్తున్నాం కొన్ని నెలల క్రితం. రచ్చబండే కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని రకాలుగా అవమానిస్తున్నారు. ఇవాళ ఎర్రజెండాలు బాతడం అంటే ఒక భూమిలో అతనికి ఏంటి ప్రాణం పోయినంత పని అవుతుంది రైతుకి. అంటే ఎక్కడికి వస్తుందంటే ఆ ఛాలెంజ్ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మీరు అర్జెంటుగా పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకొని రుణమాఫీ చేస్తా అని ఎన్నికల ముందు చెప్పాడు. ఎన్నికల తర్వాత ఓట్లు వేసుకున్నాడు, హరీష్ రావుతో ఛాలెంజ్ చేశాడు. హరీష్ రావు అయితే రాజీనామా సమర్పించాడు, ఇంకా రేవంత్ రెడ్డి సమర్పించలేదు కానీ సమర్పించాడు. నేను అనేది ఏంటంటే రుణమాఫీని వెనకట ఒక సామెత ఉండేది, పంచపాండవులు మంచం కోలవాలి 3 చూపెట్టి 2 రాయబోయి 1 రాసినట్టు ఉంటుంది అనమాట. స్టార్ట్ అనేది పంచపాండవులు 5 అవుతుంది, లాస్ట్కి వచ్చారికి 1 ఉంటుంది. ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా అంతే. ఏంటిది, ఉద్యోగం చేస్తే లేదు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా లేదు, చివరికి ఐటీ కడితే లేదు. మరి ఏది లేనప్పుడు ఎవరికి ఉంటుంది ఇది అంటే ఏ భూమి లేని వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. మరి ఏ భూమి లేనప్పుడు నువ్వు రుణమాఫీ ఏం చేస్తావు? అసలు భూమి లేని కోఆపరేటివ్ బ్యాంకు రుణం ఎలా ఇస్తుంది? అంటే ఏది లేదని చెప్పేసి లాస్ట్కి రుణమాఫీ కూడా చేసిన అని చెప్పి చివరికి 1-2 చేసి వదిలేసే ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన. ఆ సిస్టమ్ నుంచి రుణమాఫీ చేయడం అని అంత మాటలు కాదు. ఒక దశలో ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీ అన్నప్పుడు 1,27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రుణమాఫీ అంటే సుమారు 60,000-70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలి. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు ఆయన? దీనికి ఏం చేస్తున్నాడంటే ఈ రుణమాఫీని కేంద్ర ప్రభుత్వం చేస్తే దాని మీద కూడా ఫైట్ చేయడం, లేకపోతే నిజంగానే కనుక నేను దశల వారీగా చేస్తానడం ఏదో చెప్పుంటే రియాలిటీ ఉండేది. అలా కాదు, నేను రుణమాఫీ చేస్తే తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు రుణమాఫీ లేదు. రెండోది ఏంటి, ఇక్కడ బ్యాంకులకు ఎప్పుడైతే రుణమాఫీ లేదో రుణమాఫీ చేస్తారని చెప్పి రైతులు అనుకున్నారు. కష్టం రుణాన్ని తీసుకోకుండా ఆపారు. అట్లా ఆపడం వల్ల ఇప్పుడు ఏమైంది, వడ్డీల మీద వడ్డీలు పెరిగినాయి. బ్యాంకు కొత్త ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది ఖరీఫ్, బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వవు. ఉన్న లోన్లకు పోయేమో ఇప్పుడు ఎర్రజెండాలు బాతే పరిస్థితికి వచ్చింది. వేలం పాట వేస్తామంటున్నాడు. ఒక పక్క వాడు పంట వేసుకోవాలని రైతు అనుకుంటుంటే నువ్వు వేలం పాట వేస్తానంటుంటే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? వెరీ సెన్సిటివ్, సున్నితమైన మనస్తత్వం గలవాడే రైతు. అందుకని ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏమాత్రం అవమానం జరిగినా భరించలేడు. భూమిని నమ్ముకున్నవాడు అవమానాన్ని భరించలేడు. అందుకని వ్యవసాయం మీద ఒక అవగాహన లేకపోవటం, విత్తనాలు ఇవాళ దొరకట్లేదు, దొరికిన విత్తనాలు కల్తీ, సీజన్గా ఎరువులు లేవు,
ఎక్కడ ఏ ఎరువులు అవసరమో వీళ్ళకి తెలియదు, ఎప్పుడు అవసరమో తెలియదు, ఏది ఎంతో కొంత అవైలబిలిటీలో కూడా బ్లాక్ దందా. అంటే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు 14-35-14 ఎరువులు ఇక్కడ అవసరం ఉందనుకోండి, ఇక్కడ 20-20 తీసుకొస్తారు. అక్కడ 20-20 అవసరం ఉందనుకోండి, ఆడ 14-35-14 పట్టుకొస్తారు. ఎందుకంటే ఈ బ్యూరోక్రసీ కూడా ఒక బ్లాక్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ కొరత ఉంటుంది, ఇక్కడ కొరత ఉంటుంది. పాస్బుక్లు పెట్టి చెప్పులు పెట్టి క్యూ లైన్ లో ఉంటే కావాలని పెడుతున్నారని మాట్లాడతారు. క్యూ లైన్ లో చెప్పులు ఎక్కువైపోయి తీసుకొచ్చి క్యూ లైన్ లో పెట్టి పక్కన కూర్చొని రోజంతా కూర్చుంటాడు రైతు సీజన్ వదిలిపెట్టేసి. ఇది ఒక దుర్మార్గపు మాటలతోనే ఒక అవాయిడ్ రాజకీయాన్ని ఒక ఇష్యూని పక్కకు అవాయిడ్ చేసే ప్రయత్నం తప్ప రైతుల విషయంలో మాత్రం చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. రైతాంగం విషయంలో వీళ్ళకి అవగాహన లేదు, వ్యవసాయం విషయంలో అవగాహన లేదు. ఆయన రైతునని చెప్తాడు, ఓసారి రైతును కాదంటాడు, ఓసారి రైతు అంటాడు, కాంట్రాక్టర్ అంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు, ఏదంటాడో ఆయనే తెలియదు. ఆ స్థితిలో రైతుని ఒక సెస్ ఆటలాగా ఆడుతున్నారు, పావుల్లాగా ఆడుతున్నారు తప్ప రైతుకి వాళ్ళ అగమ్యగోచరంగా ఉంది ఆయన పరిస్థితి. రైట్ విజయ్ గారు, అంటే ఒకవైపు ఇంత దారుణంగా ఉంది రైతుల పరిస్థితి తెలంగాణలో, మరోవైపు చూస్తే మొత్తం హామీల అమలు కోసం నిజంగా ప్రజలు దాని మీద ఆశించే ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా ఏది ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ ప్రాక్టికల్గా కనిపించట్లేదు. బడ్జెట్కి సంబంధించి కూడా ఎక్కడి నుంచి నిధులు తెస్తారు, అలవి కాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతున్న సందర్భం. క్రమంగా ఈ పథకాలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి, ఇవన్నీ ఏంటంటే సంక్షేమం క్రమక్రమంగా ఎత్తేసే కార్యక్రమం జరుగుతున్నది. లేదా ఇచ్చేసామని అబద్ధాలు చెప్పాలి, కొన్ని అన్ని ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి అని. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ విధానాలే ఇట్లున్నాయి దేశవ్యాప్తంగా. గత 60 సంవత్సరాల ఇలాంటి విధానాలు అవలంబించడం వల్లనే దేశంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి. ఇప్పుడు కర్ణాటక చూడండి, ఎత్తేసే కార్యక్రమం పెట్టేసుకున్నారు. వాళ్ళు 5 గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకలో ఇక ఇంప్లిమెంటేషన్ చేయలేము, బడ్జెట్ లేవు, మాకు ఎలక్షన్లో కూడా మాకు 19 సీట్లు బీజేపీకి ఇచ్చారు, మాకు 8 ఇచ్చారు, వీటి వల్ల ఇదంతా వాళ్ళ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. క్రమంగా అది ఎత్తేసే కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. మనం ఎంత చేసినా ఏం చేసినా మన 8 సీట్లే ఇచ్చారు, 12-13 అనుకున్నారు, 8 సీట్లే రావడం జరిగింది. 8 సీట్లు ఇచ్చినందుకు ప్రజలకు ఏం చేయాలి, మనము చేసినా చేయకున్నా ఓడిస్తారు అనే కాన్సెప్ట్ బిల్డప్ చేసుకున్నటువంటిది. ఉన్నకాడికి మనం వేసుకోవాలి ఈ 5 ఏళ్ళు, ఇక తర్వాత ఏదైతే అదైంది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాంకు రుణాల మాఫీ అనుకోండి, మీరు వచ్చిన దగ్గర నుంచే చేస్తా అన్నప్పుడు కనీసం 2 నెలలు ఈ సమీక్ష పెట్టాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి మళ్ళీ ఇప్పుడు కూడా రైతు భరోసా పాత పద్ధతి రైతు బందే వేస్తాం అనేది ఒకటి, అది కూడా విడతల వారిగా దానికి సంబంధించి 1 నెలని ఒకసారి రివ్యూ పెట్టి మార్గదర్శకాలు ఏంది అనేది చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్, ఆ ఓరియంటేషనే లేదు. వ్యవసాయం చుట్టూ పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ మర్చిపోయినట్టే కనిపిస్తుంది వివిధ రకాల అంశాల చుట్టూ. ఇప్పుడు ఏంటంటే ఓ విచారణల పేరుతో పక్కదారి పట్టించే విధంగా కొన్ని డైవర్షన్. ఎన్నాళ్ళు డైవర్షన్ చేస్తారు వీళ్ళు? ఇంకోటి, మాకు సీట్ ఎక్కువ ఇవ్వలేదు, మాకు ఓడించిన దానికి మేమెందుకు ఇది చేయాలి అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని వీటిని ఎత్తేసే కార్యక్రమం వైపే వీళ్ళు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 2500 మహిళలకు 2500 విషయం. ఇక మొగ్గాల విషయం అయితే ఇంకా ఘోరం. చేనేతకు సంబంధించి సిరిసిల్ల మీద కక్ష సాధించినట్టే చేస్తున్నారు. అరే సిరిసిల్ల బతుకమ్మ చీరలకు సంబంధించి ఒక నిర్ణయం ఇప్పటికైనా తీసుకోవాలి కదా. ఇప్పటి నుంచి తీసుకుంటేనే బతుకమ్మ పండుగ వచ్చే వరకు ఇస్తారు. అంటే ఈ బతుకమ్మ పండుగను కూడా వీళ్ళు కనుమరుగు చేసే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ పాత పద్ధతి మొత్తం 2014 తెలంగాణ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉండేనో ఆ రకమైనలోకి నెట్టేసే పరిస్థితి వస్తున్నటువంటి దాంట్లో వీళ్ళు మొత్తం మనకి 10 ఏళ్ల నుంచి దూరం అయిపోయినాము. మనం ఇప్పుడు రకరకాల బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, పీ ట్యాక్స్, ఇటన్ని ట్యాక్స్లు ఎవరి దాళ్ళు ఓ స్వేచ్ఛాయుతమైన సామంత రాజుల్లాగా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మంత్రి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ మొత్తం వాళ్ళు ఈ ప్రజల సంపదను తమ వైపు పర్సనల్గా తీసుకునే ఒక ఆలోచన వైపే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానం నడుస్తుంది తప్ప రైతు రుణమాఫీకి సంబంధించి ఎట్లా చేయాలి తగ్గించుకో. మొత్తం పిఎం కిసాన్ సభ కేంద్ర ప్రభుత్వం యొక్క వీళ్ళు మొత్తం కేంద్రము రాష్ట్రము సిద్ధాంతపరంగా 2 విభేదాలు చేస్తున్న, విభేదంగా ఎంచుకుంటున్నాము, ఫైట్ చేస్తున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ మొత్తం కేంద్ర పిఎం కిసాన్ సభకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టారో ఆ రకమైనటువంటి కండిషన్స్ పెట్టాలి అనేది ఓ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల అందరూ ఎత్తేసే కార్యక్రమం. అదేవిధంగా రైతు బంధుకు కూడా అలాంటి కార్యక్రమం పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఉద్యోగులకు తీసేయడం అని ఏంటంటే వీళ్ళు ఎంతసేపు కాంట్రాక్టర్ల వ్యవస్థ, ఉద్యోగుల చుట్టూ ఇదే తప్ప
సమాజానికి ప్రజలకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాగానే 4,000 అండి, నేను సంతకం చేశాను కదా, సేమ్ మీరు మీ గురువు ఇవన్నీ చెప్పుకుంటున్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇంతవరకు ఇక్కడ ఇంప్లిమెంట్ 6 నెలలు దాటిపోయిందండి. నీకు 4,000 ఇస్తా అని ఎప్పుడో చెప్పినటువంటి వారు. అంటే ఈ ఓరియంటేషన్ లేదు ఉన్నటువంటి పాలకులకు. సంక్షేమం ఓరియంటేషన్ కానీ అభివృద్ధి ఓరియంటేషన్ కానీ లేదు. నిరంతరం ఒక రాజకీయానికి సంబంధించినటువంటి బూతులు తిట్టుకుంటా ఇష్యూని డైవర్ట్ చేసుకుంటా మాత్రమే ఉన్నారు. లేకపోతే రోజు ఆశా కార్యకర్తలు అప్పుడే ధర్నా చేస్తున్నారు, గురుకుల టీచర్లు ధర్నాలు చేస్తున్నారు, రకరకాల ఏది ఉపాధి హామీ ఉద్యోగ కార్మికులు వాళ్ళకు సంబంధించిన పే స్కేల్స్ ఇవ్వాలని రోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలే చేస్తున్నటువంటి. ఎన్నికల కోడ్ అయిపోగానే మొత్తం చూడండి నిరసన కార్యక్రమాలే మొదలవుతున్నటువంటి ఇది ఉంది. అంటే క్రమంగా వాళ్ళు ఈ వైపు ఆలోచించట్లేరు కాంగ్రెస్ పార్టీ. ఎస్ రామచంద్ర గారు, అంటే అల్టిమేట్గా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే విజయ్ గారు అన్నట్టు ఒక ప్రణాళిక లేదు, ఇది చేద్దామన్న ఆలోచన లేదు. కానీ కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరే అంశాలకు సంబంధించి మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేసి వ్యవస్థ నడిపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అనుకోవాలా? అంటే ఇవాళ ఎట్లుందంటే అమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవరి ప్రభుత్వం వాళ్ళకే అన్నట్టు అందులో కూడా చాలా రకాల గ్రూపులు ఉన్నాయి. ఒకరికొకరి కాంబినేషన్ కంబైన్డ్గా నిర్ణయాలు తీసుకోవడం ఏం లేదు. కంబైన్ వాళ్ళు కనపడుతూ ఉంటారు, కానీ ఎవరి కాంగ్రెస్ వాళ్ళకే ఉంది. ఆశ్చర్యం, ఇప్పుడు సెంట్రల్లో ఎన్డీఏ ప్లస్ ఇండియా కూటమి, 2 కూటములు ఘర్షణ పడుతున్నాయి. అది కాంగ్రెస్ నాయకత్వం, ఇది బీజేపీ నాయకత్వం. ఆశ్చర్యం ఏంటంటే ఖమ్మంలో ఒక మంత్రి స్వయంగా ఎన్డీఏ కూటమి గెలిచినందుకు వాళ్ళ ఆఫీసు పోయి సంబరాలు చేసుకున్నాడు. ఈయనకు ఈ మంత్రి అయి ఉంటాడు, ఈ కూటమిలో ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్లో మంత్రి, కానీ ఎక్కడికి పోయాడంటే ఎన్డీఏ కూటమి గెలిచినందుకు వాళ్ళ ఆఫీసులో పోయి సంబరాలు చేసుకున్నాడు. అంటే వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళే చూసి. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎంత ఆట ఆడుకుంటానంటే, ఒక రైతుల విషయంలో పోయిన తడవ పత్తి బాగా పండిన ఒక పత్తి రకాన్ని చూశారు, దానికి రేవంత్ అని పేరు పెట్టారు. ఆ పత్తికి రేవంత్ అని పేరు పెట్టారు. అది ఇప్పుడు దొరకకుండా చేశారు. ఇప్పుడు అంటే ఆశ పెట్టేసి రైతులు రేవంత్ కోసం పరిగెత్తాలి. ఇప్పుడు పరిగెత్తే ఎక్కడ దొరకదు. 830 రూపాయలున్న పత్తి ప్యాకెట్ ఇవాళ 2,500 రూపాయల నుంచి 3,000 దాకా బ్లాక్లు అమ్ముతున్నారు దాన్ని. అంటే దానికి ఒక వాతావరణం అలా సృష్టించేయడం, దానికోసం పరిగెత్తడం. అంటే ఏ అవగాహన లేకపోయినా ఈ అవగాహన మాత్రం ఉందన్నమాట, ఏ విధంగా మనం ఆ డబ్బు సంపాదించవచ్చు అని. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో చిక్కడపల్లి రూట్ ఉంది కదా, ఈ చిక్కడపల్లి రూట్కు 1 వే చేశారు. 1 వే ఎందుకు చేశారని చెప్తే ఈ పక్క వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒక పక్క, దాంతో ఆ పక్క వాళ్ళు పోయారు, ఇంతకంటే డబ్బులు ఎక్కిస్తామన్నారు, అప్పుడు 2 వే చేశారు. ఇది వచ్చినాయి, అటు వచ్చినాయి. అంటే డబ్బుని ఏ విధంగా రాబట్టుకోవాలి, తను ఎలా సంపాదించుకోవాలో బాగా తెలివి ఉన్నది, కానీ ప్రజలకు ఏం చేయాలో కానీ మాత్రం అవగాహన లేదు. నిజంగా వ్యవసాయ రంగంలో ఎంత ముందు నుంచి జాగ్రత్త ఉండాలి, అసలు ఎంత మనకు పంటలు వ్యవసాయం అవుతుంది, ఎంత సాగు అవుతుంది, ఎంత ఎరువులు అవసరం ఉంటాయి, ఎన్ని విత్తనాలు అవసరం ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ పంట పండుతుంది అని ఇంత స్పష్టంగా ఉండాలి. తిరిగి దీన్ని మనం కొనగలమా లేదా, ఇంత అవగాహనతో ఉండవలసిన ప్రభుత్వం ఇందులో ఏది అవగాహన లేదు. అదరగొట్టే కార్యక్రమం, మేము అది చేసినాం. ఒక వర్గం రైతాంగ వర్గమే కాదు, ఏ వర్గం ఇవ్వాలని నీకు స్పష్టంగా నువ్వు ఇచ్చిన హామీలకు కరెక్ట్గా లేదు. ఉదాహరణకు మీరు వృత్తిదారులను తీసుకున్నారనుకోండి, హైదరాబాద్ నగరంలో కళ్ళుగీత వృత్తిదారులు ఉంటారు. ఈ వృత్తిదారులకు అసలు ఏ ఒక్క రూపాయి శిస్తులు లేకుండా కేసీఆర్ గారు మాఫీ చేశాడు. ఈరోజు కొన్ని 100 మందిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతూ ఉన్నారు. అంటే ఎవ్వరి మీద కూడా ఒక అవగాహన లేదు. వాళ్ళు ఖాళీగా ఉంటే ఆ వృత్తి ఉంటే ఏదైనా చేయాల్సి వస్తుంది, ఆ వృత్తే లేకపోతే ఏం చేసేది లేదు కదా. అందుకని అసలు ఆ వృత్తిని లేకుండా చేయడం. ఈ రోజు కూడా వెదురు బొంగులు ఉంటాయి, మామూలు మేదరోళ్ళు బుట్టలు అల్లుకుంటారు, వాళ్ళకు కూడా ఫ్యాక్టరీలకు ఎదురిచ్చిన తర్వాతనే వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి సరిపడిచ్చినాక వాళ్ళ పేదోళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు, వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళకి తర్వాత ఇవ్వాలి. భద్రాచలం వాళ్ళు ఆరేసుకొని పోతే 3 రోజుల దాకా కూడా లోడ్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. అంటే ఏ ఒక్క రంగాన్ని కూడా ఇవాళ చూడలేదు. చేనేత రంగం, ఆ చేనేత రంగం ఆ రోజులలో ఒక్క దుబ్బాకలోనే నెలలో 20 మంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. అదే సిరిసిల్లలో మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నది ఉన్నది. మరి అలాంటి పరిస్థితులు ఉన్న ఈ మళ్ళీ చేనేతని కేసీఆర్ వచ్చిన తర్వాత, కేటీఆర్ గారు ప్రధానంగా చేనేత మినిస్టర్గా ఉన్న తర్వాత చాలా షెడ్యూల్ పెట్టేసి దాన్ని మార్కెట్ చేసేసి వాళ్ళకి రకరకాలుగా, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 15 రూపాయలకు జంతా చీరలాగా ఎలాగైతే పెట్టారో, ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ బతుకమ్మ చీర లాంటి ఏదో ఉపాధిని కల్పించే ప్రయత్నం చేశారు. ఆ ఉపాధిని కూడా అలా ఎత్తివేశారు. అంటే బాగా మార్కెట్లో పవర్ లూమ్స్తోనో లేకపోతే నీకు మార్కెట్లో ఈ పరిశ్రమలో తయారయ్యే బట్టలతోని వాళ్ళు పోటీ పడలేరు, ఎందుకంటే వాళ్ళు చేతితోనే వేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉప్పాడలో చూశాను, చాలా చిన్న పిల్లలు
అన్ని కులాల వాళ్ళు కూడా ఉప్పాళ్ళలో దాదాపు 2-3 కలిస్తే నెల రోజులు ఒక చీర ఈ చీర ఎంత కమ్మాలి వాళ్ళు. కాబట్టి అంత ఘోరంగా ఆత్మహత్యల పాలవుతున్న చేనేత కార్మికులను తీసుకొచ్చేసి నువ్వు ఆ బతుకమ్మ చీరలు ఆ చిన్న ఉపాధిని కూడా గుంజుకొని అది కూడా లేకుండా చేసేస్తే ఆ రోజుల్లో బతుకమ్మ చీరలు బాగలేవు అన్నాను. ఇప్పుడు బాగున్న చీరలు మంచు అది కూడా అంటున్నాడు, చాలా బాగున్న చీరలు మంచు, కానీ అది కూడా లేకుండా చేశారు. అవగాహన లేదు దానికి. ఈరోజు ఆర్డర్ ఇస్తే కూడా గతంలో 2 నెలల ముందు నుంచి ఆర్డర్ ఇస్తే కూడా టైంకి అందకపోతే మళ్ళీ కొనుక్కొచ్చి చీరలు పంచిన చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉంది. కానీ ఇప్పుడున్న దానికి అసలు అవగాహనే లేకుండా పోయింది. అంటే ఆ చీరలు ఎత్తేసినట్టే. ఇక అంటే ఏ రంగాన్ని కూడా ఇప్పుడు ఇంత చేసినప్పుడు మహిళా రంగాన్ని కూడా ఏదో బస్సు ఫ్రీగా పెట్టినా అన్నారు. ఏం చేస్తారు, రోజు పోద్ది ఆమె ఎప్పుడోసారి ఊరికి పోయినప్పుడు నీకు బస్సు ఫ్రీ అవుతుంది. అది నువ్వు రోజు పోయినట్టుగా బస్సు ఫ్రీ అని ఒక ఫ్రీ అని చేసేసి ఏమీ లేకుండా ఆ రంగాల్లో చివరి పరిస్థితి ఏంటంటే ఇవాళ మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చుకొని అమ్మే బుట్ట పట్టుకొని బస్సు ఎక్కలేదు. బుట్ట పట్టుకొని బస్సు ఎక్కలేదు. హాయిగా బస్సు ఎక్కి టికెట్ కొని పట్టుకొచ్చుకొని అమ్ముకునే ఆ తల్లి ఈ రోజు అసలు బస్సు ఎక్కలేని పరిస్థితిలో పడిపోయింది. ఎవరు అడిగిన మిగతా బేసిక్ మ్యాండేటరీస్ ఉన్నాయి అవన్నీ నేను అనేది ఏంటంటే వాళ్ళకు పని కావాలి, పనికి తగ్గ ఫలితం కావాలి, వాళ్ళ కడుపు నిండాలంటే వాళ్ళు పని చేయగలరు. నువ్వు వాళ్ళ వృత్తిని వాళ్ళ అవగాహన అవగాహన లేకుండా అసలు ఇంకా నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తానమ్మా. ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి రోడ్డు మీదకి పోయి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతుంటారు కదా, రోడ్డు మీదకి పోయి ఫలానా శాఖ మంత్రి ఎవరైనా చెప్తాడు కానీ వాళ్ళు ప్లస్ మంత్రుల పేరు చెప్పిన ఆ మంత్రికి ఏ శాఖ ఉందని కూడా చెప్పలేరు. అంటే మంత్రి గుర్తులేడు, మంత్రికి ఉన్న శాఖ గుర్తులేదు ప్రజలకు. 2-3 తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు గుర్తుంటాయి, కానీ మిగతా వాళ్ళకి అవి కూడా గుర్తులేవు. ఎందుకంటే వీళ్ళు చేసిన పని లేదు, చెప్పుకునే ప్రజలు లేరు. కాబట్టి ఏ మినిస్టర్కి ఏ శాఖ ఉందో కూడా అవగాహన లేని పరిస్థితి. ఆ శాఖ మీద ఆ మంత్రికి కూడా అవగాహన లేదు. అదిగాక ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎక్కువ శాఖలు కొద్దిమంది మంత్రులకు, ఒక్కొక్క మంత్రికి 3-4 శాఖలు. ఆ 3-4 శాఖలు ఆ మంత్రికి కూడా గుర్తులేవు. ఇంతవరకు ఆ శాఖను రివ్యూ చేసిన మంత్రి కూడా లేడు. అంటే వీటన్నిటి ఇంపాక్ట్ అన్ని వర్గాల ప్రజల మీద కనిపిస్తుంది, అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. మనం మరింత వివరంగా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టేడియం విజయ్ గారు, అంటే గొర్రెల పథకానికి సంబంధించి ఈడీ ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 100 రోజుల్లో 2వ విడత పంపిణీ చేస్తామని చెప్పి, ఏదైతే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, ఏదైతే వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ దగ్గర పడుతుందో, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎట్లా చూడాలి, ప్రతి దానికి ఇదే పద్ధతి కొర్రీలు పెట్టడం అండి. కాంగ్రెస్ పాలన అంటేనే ఒక ఆఫీస్ వెనకటానిచ్చి ఇలా అలవాటు చేస్తారు. గవర్నమెంట్ ఆఫీస్ లేదు, ఒక పనికి వస్తే వాడు 10 సార్లు తిప్పాలి, విసిగిపోయి వెళ్ళిపోవాలి. ఇది కూడా సేమ్ వాళ్ళ పాలసీ, రాజకీయ విధానము, రాజకీయ పాలసీ సతాయించాలి. ఈ గొర్రెల దానికి సంబంధించింది ఏంది, ఇవ్వద్దని ఇంటెన్షను, ఇవ్వలేకపోవడము, దాన్ని ఏం చేయాలి, డైవర్ట్ చేయాలి. దాంతో వివిధ రకాల విచారణ పేరుతోటి గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో ఏమన్నా అవకతవకలు జరిగితే తెలుస్తుంది విచారణలో ఏదన్నా ఉంటే. దీన్నే హైలైట్ చేసి దీని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారంటే ఇవ్వలేకపోవడం. ఈ గొర్రెల పంపిణీ వల్ల మనం మాంస ఉత్పత్తిలో చాలా భారతదేశం అన్నిటికంటే పెద్ద పొజిషన్లోకి టాప్ 1, 2, 3లలోనే ఉండిపోయినటువంటిది మాంసం ఉత్పత్తిలో. ఆ రకంగా జరిగినటువంటి ఏమైనా లోపాలు జరిగి ఏమైనా ఉంటే విచారణ జరిగి అదేమన్నా చర్యలు తీసుకునే అవకాశం అట్లాంటిది కూడా ఉండదు. వీళ్ళ చిత్తశుద్ధి విచారణలు ఎట్లుంటాయంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వీళ్ళు విచారణ చేసి శిక్షలు వేసినటువంటి ఉండవు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్షలు, ఆ రకమైనటువంటి గతం ఆంధ్రప్రదేశ్ బేసిక్ గా ఇట్లాంటి విధానం ఓన్లీ ఎలక్షన్స్ వరకే ఉంటదేమో, తర్వాత ఏమైనా చేస్తారేమో అని కూడా ఇలా ఆఖరి ఆశలు పెట్టుకుని ఉండేవి ప్రజలు. ఆఖరి ఆశలు. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇంప్లిమెంటేషన్, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయేసరికి ఏం చేయాలి, నిరంతరం ఒక వివాదాస్పదమైనటువంటి అంశాల చుట్టూ ప్రజల మైండ్ని రాజకీయాలు చేయాలి. అట్లాంటి రాజకీయాలు చేస్తూ పోతున్నట్టు నిరంతరం మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఈ అంశం మీదనే చర్చ జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక విత్తనాల మీద చర్చ జరగదు, సంక్షేమ రైతు బంధు మీద చర్చ జరగదు, మనం ఎంత ఇచ్చినా తీసుకుంటారు అనే ఒక ఆలోచన. ఇక ఎలైట్ పీపుల్ ఈ మౌత్ టాక్ చేసేటువంటి నిరంతరం ఈ టాక్ చేసుకుంటూనే కూర్చోవాలి. సోషల్ మీడియాలో ఈ అంశాల మీదనే ఉండాలనేది. ఒక కాలేజీలో మన వ్యవసాయ కాలేజీ, పాలెం వ్యవసాయ కాలేజీలో విత్తనాలు లేవని పెట్టిరండి. ఇప్పుడు ఏంది, విత్తనాలు కూడా ఎందుకు చేయాలి, వరికి సంబంధించినటువంటి ఉత్పత్తి తగ్గించాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. వీళ్ళు ఫస్ట్ 500 బోనస్ దేనికి ఇస్తా అంటున్నారు, సన్న విత్తనాలకు ఇస్తా అంటున్నారు. సన్న విత్తనాలలో కూడా ఏంది, RNR రకానికే ఇచ్చే వ్యూహం కనిపిస్తుంది. ఇప్పుడు RNR విత్తనాలు దొరకకుండా చేశారు. RNR విత్తనాలు ఎక్కడ వీళ్ళు వేద్దామన్నా దొరకనటువంటి సిచ్యువేషన్. పంట పండిన తర్వాత ఏం చేస్తారు, అవి మామూలుగా తిండి కోసం పెట్టుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు RNR అనేది తక్కువ,
ఆ విత్తనాలు దొరికి వేసేసరికి కాలం అయిపోతుంది. వాటికే 500 ఇస్తాం. ఇక అది పండేది లేదు, పైన తిండి మందం ఇళ్ళల్లో ఉంచుకోవాల్సిందే. మామూలు మార్కెట్ పడినట్లయితే ఎక్కువ రేటే వస్తుంది, అది 3000 దాకా కూడా పోతుంది. అది అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు విత్తనాల దగ్గర నుంచే క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు కొనలేనటువంటి సిచ్యువేషన్లు. ఇక అన్నీ అందుకే గొర్రెలకు సంబంధించింది కూడా లీక్ చేయడం అయితే అసలు కేసీఆర్కే ఇచ్చిరని కూడా ఇది సోషల్ టీవీ ఛానల్ కానీ వచ్చినటువంటి వాళ్ళు అదొకరికి ఇచ్చిర్రు. ఈడీ ఇన్వాల్వ్ అయినట్టు ఈడీ నోటీస్ ఇచ్చి సమాధానం ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు ఏంటి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఎండీకి ఇచ్చినట్టు. ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయనంటే దానికి సంబంధించి ఇంకేం లేవు. ఎందుకు ఇష్యూ డైవర్ట్ చేయాలి? ఈ పథకాలన్నింటినీ ఎత్తేసే భాగంగానే ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి పరిపాలనా విధానాలు కొనసాగిస్తున్నారు. ఆ రకమైనటువంటి విధానంగానే చూడాలి తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగ నేరుగా ఇప్పటి వరకు ధరణి కాని చూసుకోండి, ధరణి కూడా ఏం చేయలేకపోతున్నారు. ధరణి ఇన్ని రోజులు కమిటీ సమావేశమైంది, ఇక రోజు పెండింగ్ సమస్యలు అన్నారు, కోడ్ వచ్చిన తర్వాత కోడ్ అయిపోయినాక ఉత్తుతగా సమావేశమైంది కానీ పెండింగ్ సమస్యలు అట్లే ఉంటేనే పరిష్కారానికి సంబంధించిన ఆదేశాలు మాత్రం రాలేదు. ధరణి దళాలనే ఉంచారు, వివిధ సంస్కరణలు చేస్తామని చెప్పారు, దాన్ని ఏం చేయలేకపోతున్నారు. గొర్రెల పథకాన్ని ఇస్తామని చెప్తారు, అది ఏం చేయలేకపోయారు. 2500 మహిళలకు ఇస్తామని ఇవ్వలేకపోయారు. రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు, రుణమాఫీ చేయలేకపోతున్నారు. ఇది ఓ సంక్షోభం వైపు ఆర్థికంగా ఏంటి అంటే వీళ్ళకి అంత వెసులుబాటు లేదు. ఇచ్చిన హామీల కంటే ఘోరంగా ఆర్థికమైన పరిస్థితి అంత బాగాలేదు. జీతాలకే ఇంత పోతుంది. ఇప్పుడు జీతాలు పెంచాలని మళ్ళీ అందరు ధరణ అది ఇవ్వాల్సిన డిఏ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా జీతాలు పెంచే పరిస్థితి ఉన్నది. వాళ్ళు అప్పుడే ధర్నాలకు మొదలయ్యారు. ఈ సమస్యలు చుట్టుముడుతున్నాయి. మొత్తం ప్రభుత్వానికి ఏమవుతున్నాయి అంటే తెలియకుండానే వాళ్ళు 6 నెలలు అయిపోయింది కానీ అన్ని సమస్యలు ఎలక్షన్ కోడ్ అయిపోగానే 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఏది స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వస్తే అమ్మయ్య అనుకునేటట్టు, అది కూడా ఆగస్టు సెప్టెంబర్ దాకా నడపాలి, ఈ నెలలనే రావాలి అనేది కోరుకుంటారు. మరి అది వస్తుందా? అది కూడా ఎలక్షన్ పెట్టరా అనేది జనాభా లెక్కలు బీసీ జనాభా అయినాకనే రిజర్వేషన్స్ ఫైనల్ అయినాకనే పెట్టాలని ఒక రకమైన ఆందోళన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ రకమైనటువంటి పరిపాలనతోటి, ఈ రకమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రాన్ని నడిపించాలనే వ్యూహంతో పోతున్నారు తప్ప ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు పోటీ. ఇప్పుడు ఇంకేంది, నీకు పక్క రాష్ట్రం చక్రం తిప్పే వ్యక్తి ఉన్నాడు అక్కడ, నీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయినటువంటిది. ఆడ చక్రం తిప్పి ఆయన్ని తీసుకుపోతుంటే సహకరించుకుంటూ కూర్చుంటారా? కేంద్రం నుంచి ఏమైనా తెస్తారు? 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, పూర్తి బాధ్యత అదే వాళ్ళకే ఉన్నది. మనం పొలిటికల్ అస్తిత్వం తెలంగాణది కురసబడ్డది, అదే ఇప్పుడు కేంద్రం నుంచి తేవాలి. ఇప్పుడు బడే బాయ్ అన్నావు, ముందే చెప్పిండు బడే బాయ్ అని. ఇప్పుడు ఆ బడే బాయ్ నుంచి ఎన్ని తీసుకొస్తాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవతల ఒకవైపు చక్రం తిప్పి ఇండియా దేశంలో మొత్తం అటు తీసుకుపోయే పరిస్థితి చేస్తారా? వీళ్ళు సహకరిస్తారా? మన తెలంగాణని ఏ రకంగా తీసుకుపోతారా అనే ఆలోచన అయితే వీళ్ళు చేయట్లేరు. నిరంతరం ఇక్కడ ఏదో ఒక రాజకీయాలు చేసి వేరే పక్క పార్టీ మీద వేసి నెట్టేయాలనే దాంతో ఈ పరిపాలన సాగిస్తున్నట్టే కనిపిస్తుంది. రైట్ రామచంద్ర గారు, అంటే కాళేశ్వరం దానికి సంబంధించి కూడా అంటే ఏం చేసినా కూడా ఇది తప్పే అనే దగ్గరికి అదే విధంగా ప్రచారం కూడా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక టైం బౌండ్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సిస్టమాటిక్గా టైంకి పని ఫినిష్ కావాలి అని చెప్పి దానికి కూడా ఒత్తిడి పెట్టిండ్రు అని చెప్పేసి ఇంకేదో మాటలన్నీ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్లా చూస్తారు దీని అంతటిని? అంటే ఏం చేసినా తప్పే. ఈ గొర్రెల మేకల పెంపకాన్ని అనుకున్నాం, గొర్రెల పంపిణీ చేశారు కదా. దానికి చేసినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసేదంటే గేదెల పంపిణీ పెట్టింది. ఎవరిని గేదె ఇవ్వలేదు కానీ పంచినట్టున్నది, డబ్బులని పోయినాయి. దానికి అప్పుడు మళ్ళా అధికారులు ఇవన్నీ కేసులు వచ్చేసరికి కొన్న గేదెకు ఇక్కడ ఒక చెవుకు ఒక పోగులాగా కుట్టాలి అని, అప్పుడే ఇన్సూరెన్స్ వస్తుంది అని కొడదామని పోతే ఎక్కడ గేదె లేదు. అంటే అదే పరిస్థితిని వాళ్ళకు గుర్తుంటుంది మేము ఏం చేసాము అని. ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ ఏం చేశాడంటే కక్ష సాధింపు చర్యలు అవన్నీ మర్చిపోయాడు. గతాన్ని అనేది వదిలేసి నేను ప్రజలకు ఏం చేయాలి, ఏ రంగానికి ఏం చేయాలి అనేది ఒకటి మాత్రమే ముందు పెట్టుకొని వచ్చాడు. దాంతో ఈ గొర్రెల పంపిణీ అనేది ఒక ప్రధానమైన వృత్తి, అంటే ఈ తెలంగాణలో ప్రధానమైన వృత్తి యాదవులు. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు అన్నప్పుడు ఈ గొర్రెల పంపిణీ పెట్టాడు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ ఇవి పెట్టాడు. ఈ గొర్రెల పంపిణీ కాడికి వచ్చేసరికి ఏమైందంటే ఫస్ట్ టర్మ్ అయిపోయింది, 84 లక్షల చిల్లర గొర్రెలు పంచారు. సెకండ్ టర్మ్ కాడికి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ పంచడానికని మార్జిన్ మనీ కొంత మనీ వాళ్ళ నుంచి కట్టించుకుంటారు. 45,000 రూపాయలని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రభుత్వం కట్టించుకుంది. అది ఎవరికి కట్టారు? ఆ డీడీలు కూడా కలెక్టర్ పేరుతో కట్టారు.
కాబట్టి కలెక్టర్ అంతే. కలెక్టర్ పేరుతో కట్టినప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమి చేస్తున్నారు, పెద్ద ఆందోళన జరుగుతుంది ఏంటంటే మాకు గొర్రెలన్నీ ఇవ్వండి, మా 45,000 ఇవ్వండి, వడ్డీలు కట్టుకోలేక చేస్తున్నాం అని చెప్పి ఆందోళన జరుగుతాం. ఇప్పుడు ఈ 45,000 రూపాయలు ఇవ్వడం వెనకకు కుదరడం లేదు. ఇస్తే పరువు పోతుంది. లేదు గొర్రెలు పొందుదామంటేనో అసలు పథకాన్ని ఎత్తేయాలి అని. అందుకని ఈ గొర్రెల పంపిణీ ఒక అవినీతిమయమైంది అని ఒక ప్రచారం చేస్తే ఈ గొర్రెలు కావాల్సిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నమ్ముతారు. ఈ పథకం అంతా అవినీతిమయమైంది, ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి అని ఒక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ పథకం మొత్తమే పనికిరాంది అని తీసుకొచ్చే పద్ధతి తీసుకొచ్చారు. ఇప్పుడు రావాల్సింది ఏంటి, కనీసం వాళ్ళ డబ్బులన్నా వాళ్ళే వాళ్ళకి 45,000 రూపాయలన్నా వాపస్ ఇస్తే ఈ వడ్డీలకు తెచ్చుకున్నారు పేదోళ్ళు వాళ్ళు, అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి ఇవ్వబడ్డాయి. అంటే ఏ పథకం తీసుకున్నా కూడా దాన్ని బదనాం చేసి ఇది పనికిరాని పథకం అనే దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న పెద్ద లేదు. అందుకని వాళ్ళు కొత్త పథకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీరు ఇలా చూస్తారు మహిళా శక్తి క్యాంటీన్లు అని. అది ఎందుకొని వచ్చిందనుకున్నారు, ఎవడో కాంట్రాక్టర్కి ఒప్పందం చేసుకొని ఉంటారు. ఆ కాంట్రాక్టర్కి ఈ కార్యక్రమం అంతా ముందు పెట్టాలి. సేమ్ అక్కడ ఆయన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తాడు. ఇక అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాడు, తమ్ముడు క్యాంటీన్ ఓపెన్ చేస్తాడు. ఈ తమ్ముడు క్యాంటీన్లే ఈ మహిళా శక్తి క్యాంటీన్. ఏదో తమ్ముడికి ఒప్పందం కుదుర్చుకొని ఉంటారు ఈ మహిళా శక్తి పేరుతో ఈ క్యాంటీన్లు అని. ఎలా ఉండాలి అంటే మహిళా శక్తి కంటే, ఉదాహరణకు మత్స్యకారులు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు. ఒక్క ముషిరాబాద్లోనే కొన్న చేపలు క్లీన్ చేయడానికి కొన్ని వందల మంది ఉంటారు అక్కడ. ఈ మహిళలకు ఏదైనా ప్రత్యేకంగా అని చేయడం కోసమని ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా ఒక షోరూమ్లాగా పెట్టాడు, మహిళ వాళ్ళు అమ్ముకోవడానికి. ఏ వృత్తిలో వాళ్ళకి ఆ వృత్తిలో. ఇప్పుడు గీత కార్మికులు ఉన్నారనుకోండి, ఆడ మహిళలకు వాళ్ళ తాటాకులతోనూ ఏదో బుట్టలతోని అవి తీసుకుపోయి కోళ్ళు కానీ తమలపాకులు కానీ అవి వాటితో చేయడానికి, అంటే మార్కెట్ని చూపెట్టడం, వృత్తిని చూపెట్టడం, మీరేం చేస్తారో చేయండి అనే ఒక వాతావరణం గత రియల్గా ప్రభుత్వాలలో చర్చ జరిగేది. ఇప్పుడు అది కాదు. ఇవన్నీ పథకాలు ఎత్తేసేసి మహిళలకు జరిగిన వాళ్ళ వృత్తిలో ఆ మహిళలకు కల్పించరాదా. ఇప్పుడు నువ్వు క్యాంటీన్ అన్న క్యాంటీన్ లేక నువ్వు క్యాంటీన్లు పెట్టి అనుకో కాంట్రాక్టర్కి అప్పచెప్పి కాంట్రాక్టర్ తీసుకొచ్చి మహిళలు కొంతమంది బినామీని పెట్టి చేసే డ్రామా నడుస్తూ ఉంది. అంటే తాము సంపాదించుకోవడం కోసం ఒక పథకాన్ని సృష్టించి ఆ పథకం వెనక తన మనుషుల్ని పెట్టుకొని ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం మొదలైంది. అందులో రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఏమైందంటే ఒక అభద్రతా భావం పట్టుకుంది. అసలు కాంగ్రెస్ను ఉంచుతారా ఉండరా అనేది ఒక అభద్రతా భావం, రెండు కాంగ్రెస్లో తన ఉంచుతారా ఉండరా అనేది రెండో అభద్రతా భావం. అందుకనే మోడీతో కూడా లింక్ పెట్టుకుని ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో అవసరమైతే మొత్తం బ్యాచ్ వచ్చినా బ్యాచ్ పట్టుకొని బీజేపీలోకి పోతాడు, లేదనుకుంటే తను ఏదన్నా గురువు గారిని పట్టుకొని బీజేపీలోకి పోతాడు. అందుకని ఆ పొయ్యే లోపల చాలా పనులు చేసుకొని పోతాడు. ఆ చాలా పనులు చేయడానికి ఏంటంటే ఇలాంటి పథకాలు సృష్టిస్తాడు. ఉన్న పథకాన్ని నీరు గారుస్తాడట, ఉన్న పథకాన్ని లేకుండా చేస్తాడట, ఆ వర్గాలకు అన్యాయం చేస్తాడట, కొత్త పథకాలు పట్టుకొని వచ్చి రంగం మీద పెడతాడట. ఇదంతా ఏంటంటే దాన్ని ఈ మధ్య మనోడు విజయ్ అన్నట్టు యూ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేది ఈ తీసుకొచ్చే కార్యక్రమం తప్ప మరి నేను అనేది ఏంటంటే ఒక్కొక్క రంగాన్ని ప్రత్యేకంగా రివ్యూ చేయి, ఆ వర్గాన్ని రివ్యూ చేయి, అందులో వాళ్ళ వృత్తిని రివ్యూ చేయి, ఆ వృత్తిలో ఏం కావాలో రివ్యూ చేయి, వాళ్ళకు ముడిసరికి ఏం కావాలో వచ్చాయి. ఇప్పుడు ఎందుకు పెట్టాం రైతు బంధు, ఎందుకు పెట్టాం మనం, రైతులకు ఆ సమయంలో పెట్టుబడి కావాలి అని. ఆ పెట్టుబడి లేక మార్కెట్లో పోయి షావుకారుల దగ్గర పెట్టుబడులు తెచ్చుకుంటే వాడు అడ్డీ భవిష్యత్తు అమ్మించుకునే పరిస్థితి జరుగుతుంది చివరిలో. అందుకని నేను అనేది ఏంటంటే ఆ పథకాన్ని అవగాహన చేసుకోకుండా ఈ పథకాన్ని నువ్వు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజలకు అన్యాయం చేసిన వాడి అవుతావు. అంటే ఈ అభద్రతా ప్రభావం ఇంకా చాలా చోట్ల కనిపిస్తుంది. మనం మాట్లాడదాం. విజయ్ గారు, అంటే ముఖ్యమంత్రికి ఉన్న అభద్రతా భావంతో అంటే ఉన్న టైంలో అంటే దీపం ఉన్నప్పుడు వెళ్ళి చక్క పెట్టుకోవాలన్న చందంగా ఉన్నంత వరకు ఎక్కడెక్కడైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తమకి లబ్ధి చేకూరుతుంది వ్యక్తిగతంగా అనే దానికి సంబంధించి ఎక్కడి నుంచి అయితే డబ్బులు వస్తాయని దాని మీద మాత్రమే దృష్టి ఉంది. కాబట్టి అంటే ఇది పరిపాలన నడుస్తుందా, వ్యాపారం నడుస్తుందా అన్న ప్రశ్న వచ్చిందని అంటారా? కానీ అలా చేసేసారు. రాజకీయానికి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి పరిపాలనలో ప్రజల కోసం ఆలోచించేది లేదు. తను వాస్తవానికి అభద్రతా భావంతో ఉన్నాడు. ఎందుకంటే ఎన్నోసార్లు నన్ను ప్రభుత్వం పడిపోద్ది, నా ప్రభుత్వం కూలుస్తున్నారు, ఇదంతా నిరంతరం అదే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, కోమటిరెడ్డి ఏదో ఇప్పుడు బయటికి అంటున్నప్పుడు నేను తనకు హోంగార్డ్ పాత్రనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకైనా చెప్పుకున్నాడు నేను హోంగార్డ్ నా అనేటట్టు. ఇప్పుడు ఆ పాత్ర బాగానే పోషిస్తున్నట్టుంది ఎస్పీ దగ్గర. మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, పొంగులేటి, వీళ్ళ చేతిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్లో పూర్తిగా ఓటమి పాలైనటువంటిది కనిపించింది.
అందులో ఇప్పుడు ఆ మహబూబ్నగర్ నియోజకవర్గాలనే ఒక్కొక్క పోయి ఎమ్మెల్యేలు పోయి కలుస్తుంటే ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి గారు గట్టిగానే వాళ్ళ క్లాస్ బిక్తున్నాడు. వాళ్ళ అసంతృప్తితోటి వేరే గ్రూప్లకు పోయేటట్టు కనిపిస్తున్నది. వాడ వంశీ చంద్రారెడ్డికి వాళ్ళకు ఇంకా రగులుతున్నట్టే కనిపిస్తుంది ఇంటర్నల్గా. ఈ రకం ఎమ్మెల్యేలతో ఒకవైపు క్రమంగా గ్యాప్ మొదలైంది. మిగతా పార్టీలో గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళ శక్తి పెరిగింది. ఇప్పుడు నల్లగొండ ఖమ్మంకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించారు. సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈయన ఫస్ట్ ఇన్ఛార్జ్గా తీసుకున్న చేవెళ్ళ కావచ్చు, ఇవన్నీ ఈయన వెనక ఓడిపోయినాయి. ఇప్పుడు పార్టీలు ఇంటర్నల్గా చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఏదో 4-5 రోజులు ఆగిరని ఇంకొక 10 రోజులు ఇంటర్నల్గా ఆల్రెడీ మొదలవుతుంది. ఏంది ముఖ్యమంత్రి సొంతంగా ఇంత తోపుని అంత తోపుని అని చెప్పుకొని గెలిపించుకొస్తా, 14 గెలిపించుకొస్తా, 12 గెలిపించుకొస్తా అని హామీ ఇచ్చి తన సొంతనే ఓడించుకునే కొడంగల్లో నీకు వచ్చిన మెజార్టీ వచ్చినా గెలుస్తుండేది. విత్ ఇన్ ద పార్టీలోనే కొడంగల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ వచ్చింటే మహబూబ్నగర్ గెలిచేది. అక్కడ కూడా 10,000 మెజార్టీ తగ్గిపోవడం వల్లనే ఓడిపోయినాము అనేది కూడా ఆ పార్టీలో ఉంది. ఈ అన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతారు. ఆ ఫేస్ చూస్తే కూడా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు నిరంతరం ఒక ఒత్తిడికి గురవుతున్నట్టు. గతంలో అధికారం లేనప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి ఆ ఫేస్ కూడా ఒత్తిడికి గురవుతున్నట్టు ఆ బాడీ లాంగ్వేజ్ అంతా టైం కోసం చూస్తారు. ఇవన్నీ కేంద్రం దగ్గర హైకమాండ్ దగ్గర రికార్డ్ అవుతున్నారు, పోయి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉండేది అంత ఎప్పటికప్పుడు ఫ్యాక్స్లు చేయడం, ఫోన్లు చేయడం, వాట్సాప్లు పెట్టడం, ఇవన్నీ నడుస్తున్నటువంటిది. ఆ టెన్షన్ అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు. ఇప్పుడు మన సోంబీర్కి సంబంధించినటువంటి కంపెనీ అక్కడి నుంచి వచ్చిన ఒత్తిడి మళ్ళీ వెనకకు పోయింది. ఇట్లా రకరకాల వాళ్ళ దాంట్లో పనులు చేయించుకునే దాంట్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక పని చేయించుకోవడానికి ఒకరు పోయితే ఇక్కడ ఎక్కువ డిమాండ్ చేసిందట. ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళు ఢిల్లీకి పోయి తక్కువ అమౌంట్ ఇచ్చి ఫోన్ చేయించుకుంటే పనులు అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పనులన్నీ ఇట్లా సెటిల్ చేసుకుందాము, ఊకే మనం ఢిల్లీకి పంపేది ఎందుకు, ఇక్కడనే సెటిల్ చేసుకుందాం అనేది ఉంది. ఎందుకు ఈ పనుల మీదనే మొత్తం పనులు చేయడం, సెటిల్ చేసుకునేటువంటి దానిలో పడ్డారు. ఈ ఎందుకు అభద్రతా భావం. లీడర్లు అంతా ఎప్పుడు ఏం చేస్తారో చేయనటువంటి, ఢిల్లీలో కేంద్రం కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలియనట్టు. వాళ్ళు 8 సీట్లతో బీజేపీ గెలిచినటువంటి నేపథ్యంలో ఇక మేమే అని వాళ్ళు దూకుతున్నటువంటి దశలో ఒకవైపు కేంద్రం నుంచి, ప్రభుత్వం వైపు నుంచి అభద్రతా భావము, వితిన్ ద పార్టీల అభద్రతా భావము, ఇన్ని రకాల అభద్రతా భావంతో ఏం చేయలేనటువంటి స్థితిలో ఓ కన్ఫ్యూజన్లో ఏది పడితే అది చేసుకుంటూ ఇష్యూస్ డైవర్ట్ చేసే కార్యక్రమం ఒకటి మొదలు పెట్టుకున్నారు. రైట్. రామచంద్ర గారు, అంటే ఒకవైపు వ్యవసాయం దాని మీద ఎవరికి హోప్స్ ఉన్నాయా అని అంటే అదే క్వశ్చన్ మార్కే. మరోవైపు చూసుకుంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు బుక్స్కి సంబంధించి కూడా ముందు మాటలో మాజీ సీఎం ప్రస్తావన ఏదో ఉన్నదని చెప్పి పుస్తకాలు వెనక్కి తెప్పించుకొని ఇచ్చేస్తే దీన్ని ఎట్లా చూడాలి? అంటే జనరల్గా ఏంటంటే 2 రకాలు. ఇప్పుడు తిరిగి మళ్ళీ అది మళ్ళీ తిరిగి పని చేయించడానికి కూడా మళ్ళీ ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే. అంటే ఒకటే పని 2-3 సార్లు కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు. నేను అనేది ఏంటంటే ఇది ఒక పిచ్చి పని. అంటే దీన్ని పిచ్చి దుగ్గులకు అంటారు చూడు, ఆ పని. ఒకసారి ఇవ్వడం తీసుకోవడం అని. నిజంగానే కనుక నీకు పేర్లు మార్చాలనుకుంటే మొదలే నువ్వు ఆ బుక్స్ అన్నిటిని రివైజ్ చేసేసి మళ్ళీ తిరిగి వాటిని చేసి పద్ధతి ప్రకారంగానే పంపితే పోయింది. లేదు అది చూసేసి అబ్బబ్బో ఏదో వచ్చేట్టుంది, మళ్ళీ వాళ్ళ పేర్లు పోయినాయి అని ఒక భయంతో మళ్ళీ స్టార్ట్ చేసి తీ అని మొదలు పెట్టేస్తే అది ఏమన్నట్టు? అది ముందు మాటలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏమవుతుంది ముందు మాటలో? ఎప్పుడో పివి నరసింహరావు లేదా మరి అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ముందు మాటలు రాశారు అనుకోండి, దాన్ని ఇప్పుడు తీసేయాలా? అంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో చేసినప్పుడు ముఖ్యమంత్రిగా, ఆ ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి ఉన్నట్టే కదా. అంటే కొత్తగా ముఖ్యమంత్రి రాగానే పాత ముఖ్యమంత్రుల పనులన్నీ తీసి పడేయాలా? అంటే ఉంటే ఏంది భయం? కేసీఆర్ పేరు అంటేనే ఆయన భయపడుతున్నాడు. కేసీఆర్ పేరు ప్రజలకు కనపడవద్దు, కనపడితే మళ్ళీ ప్రజలు కనెక్ట్ అవుతారు. కేసీఆర్కి ప్రజలు కనెక్ట్ కాకూడదు, అంటే కేసీఆర్ పేరు తీయకూడదు. అంటే పేరు తీసకుండా పోతే కనెక్ట్ కారా ప్రజలు? నువ్వు చేసే పనులే కనెక్ట్ అవుతాయి. అందుకని కేసీఆర్ మళ్ళీ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆపాలనే కావాలి అని ఒక ప్రజల్లో వస్తూ ఉంది. ఇవన్నీ అప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే ఓ రైతు బంధు 10,000 రూపాయలు తీసుకున్న వాడికి ఇలా పైసా రాకుండా ఉంటే మళ్ళీ 10,000 వస్తే బాగుండు, 10,000 రావాలంటే ఆ పాలన వస్తే బాగుండు, ఆ పాలన అంటే కేసీఆర్ వస్తే బాగుండు అని ఆ ప్రజలు ఎందుకు రాకుండా ఉంటుంది? నువ్వెట్టగా తీసేస్తావు అంటే ఆ పేర్లు అంటేనే భయపడుతున్నాడు. రాదు ఒక కార్యక్రమం సృష్టించాలి, ఆ కార్యక్రమం ఇవాళ కాకతీయ సామ్రాజ్యాన్ని వాళ్ళు రాజులు అన్నాడు కాబట్టి తీసేస్తామన్నాడు. మరి జాతీయ జెండాలో అశోక చక్రం ఉంది, అశోకుడు రాజు కాదా?
అంటే భారతదేశంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయమని నేను అధికారంలోకి వస్తే అశోక్ చక్రం తీసేస్తా అని. అంటే ఈ పిచ్చి పనులు తప్ప ఏంటి, పిచ్చి దుగ్గులకు పనులు అంటారు వీటిని. అంటే బేసిక్గా ఎన్నికల వరకే ఇదంతా ఈ పిచ్చి మాటలు ఇదంతా ఉంటుంది అనుకున్నారు, దాని తర్వాత ఎంతో కొంత కాన్సన్ట్రేట్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఇంకా కూడా వైఖరి మార్చుకోకపోతే, ఇంకా స్టిల్ అదే పద్ధతి రిపీటెడ్గా కంటిన్యూ చేస్తుంటే దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఏం చేయాలో తెలవనోడు ఏది పడితే చేస్తాడు. ఏది పడితే చేసేటప్పుడు ఎదుటోడిని బదనాం చేస్తాడు. ఇప్పుడు ఎంతవరకు ఏంటంటే ఎదుటి వాళ్ళని బదనాం చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇచ్చిన హామీలు కళ్ళ ముందు కనపడతా ఉంటే కడుపులో గడబడ అంటలేదా? ఆ గడబడ ఏంటంటే ఎదునోడిని బదనాం చేయాలి. బదనాం చేసేసి మనుషులంతా అడిదిప్పాలి. ఇప్పుడు అది గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలు జరిగాయా లేదా, ఇది చర్చించాలి ప్రజలు. అసలు పంపిణీ జరుగుతుందా లేదా? ఇట్లాంటి చర్చలు ఎంతకాలం ఉంటాయి? ఎన్నని తీసుకొస్తారంటే ఒకవైపు రోడ్ల మీదకి వచ్చి ఎన్ని వర్గాల వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇది మీరు అనుకునేది ఏంటంటే వాళ్ళు ధర్నాలు చేసిందాక ఈయన ఉంటాడైనా? అదే కదా అభద్రతా భావం అంటే. ఆయన ధర్నాలు చేసి తిరిగి వచ్చే లోపల ఎవడో ఒకడు వస్తాడు, వాడు బదనాం అవుతాడు. ఇప్పుడైతే నేనైతే బయటపడతా కదా అని అప్పుడు ఆ విషయాలు ఆయనకేమి జంకు లేదు. ఎందుకంటే ప్రజలు తిరగబాటు చేసి వచ్చే లోపల నేను ఉండననేది ఆయనకు తెలుసు, స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్లో కనీసం ఒక టర్ముకు 4-5 ముఖ్యమంత్రులు లేకపోతే ఎట్ట కాంగ్రెస్ అయిద్దమ్మా? అది 89లో వర్షం పడి 4 ముఖ్యమంత్రులు అయినట్టు పెద్దోళ్ళు ముఖ్యమంత్రులు అయిన దాంట్లో అట్లాంటి ముఖ్యమంత్రులు అందరూ 4 సార్లు అయ్యారు కదా. మరి రేవంత్ రెడ్డి లాంటి ఇప్పుడు నేను ముందే చెప్పాను, బస్సు ఏమో కాంగ్రెస్దేమో బస్సు, డ్రైవర్ ఏమో తెలుగుదేశం ఆయన. మరి అది ఎల్లకాలం ఎట్ట కొనసాగుతుంది? ఇది కొనసాగడానికి ఒక టర్మ్ ఆయనకు తెలుసు, నేను ఎప్పుడు పోతున్నా కూడా తెలుసు. ఎందుకంటే స్పష్టంగా ఆ రోజు ముఖ్యమంత్రిని చేసినప్పుడు అధిష్టానమే తప్ప వీళ్ళు చేయలే. ఎందుకని చేయలేదంటే పాదయాత్ర చేసిందేమో బట్టి విక్రమార్క, అన్ని పార్లమెంట్లలోనే వస్తే ఆయన పార్లమెంటులు ప్రాతినిధ్యం అయిన చోట అన్ని అసెంబ్లీ సీట్లు ఓడిపోయాడు. ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు, ప్రాతినిధ్యం వహించిన చోట ఓడిపోయాడు. నువ్వు ఎక్కడ ఓడిపోతా ఉంటే మేము గెలిచిన సీట్లు పట్టుకొచ్చావు, నేను ముఖ్యమంత్రిని చేస్తా ఉండాలా, సీట్లు మాయి నువ్వు ముఖ్యమంత్రివా అని రావట్లేదా? అంటే ఈ పరిణామాలు అన్నీ గమనిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే త్వరలో ఒక విస్తృత స్థాయి సమావేశం ఉండబోతుంది. అంటే ఎటువంటి వర్కౌట్ చేస్తుంది పార్టీ? ఒకసారి ప్రభుత్వం ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ఉండి అన్నిటికంటే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే అది ఒక తెలంగాణ తెచ్చిన పార్టీ, తాను కష్టపడి తెచ్చుకున్న దాన్ని ఎట్ట బాగు చేయాలో తెలిసిన పార్టీ. అప్పుడు ఒకవేళ ఇలాంటి అవకతవకలు వచ్చి ఓ దశలో ఓటమి జరిగితే తిరిగి మళ్ళీ ఎట్లా గెలుపొందాలి, ఎట్లా ప్రజలకు దగ్గర కావాలని దానికి ఖచ్చితంగా స్పష్టం. ఓ తెలంగాణ తేవడాలనే ఒక కార్యక్రమం రూపొందించుకున్న పార్టీకి తిరిగి మళ్ళీ అధికారం రావడానికి కార్యక్రమం రూపొందించుకోకుండా ఉండలేరు కదా. అలా అదిగాక ఈ రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి పనులు ఉన్న చోట అనేది ప్రజలే నీకు దగ్గర అవుతున్నప్పుడు నువ్వు ఇంకంత దగ్గర పోయి తీసుకోగలం కదా. అందుకని ఒక నిర్మాణాన్ని చేసుకొని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజలకు దగ్గరై ప్రజల మన్నన పొందడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అది విస్తృత స్థాయి సమావేశం పెట్టడం, జిల్లా స్థాయి సమావేశం పెట్టినా, ఎమ్మెల్యేలతో అయినా చర్చ నడిపినా, లేదు ముఖ్యులతో చర్చించిన, నిర్మాణం మీద చర్చించిన, తిరిగి ప్రజలకు దగ్గర కావడంలో ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. రెడ్ విజయ్ గారు, అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా, అంటే ఎదురవుతున్న ఇబ్బందులు, అనేక సమస్యలు, వీటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రజలు హర్షించారండి. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో ప్రజలు హర్షించే విషయంలో, ప్రజలు రిసీవ్ చేసుకునే దశలో లేరు. పాఠ్యపుస్తకాలు అయితే చూడండి, అది అధికారము వచ్చిన వెంటనే ఎన్సీఆర్టీ వాళ్ళు ఆ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాళ్ళు చూసుంటారు, కంపల్సరీగా చూసుంటారు. ఉద్దేశం అది చూస్తే వాళ్ళు ఏం చేయాలి, సీఎంకో అక్కడ ఉన్నటువంటి మినిస్టర్కో పై అధికారికో చెప్పుంటారు, ఈ ముందు మాట ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లుందని. వాళ్ళు కావాలని నిర్లక్ష్యం చేసి మళ్ళీ ఏంది, ఎవరైనా పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు చూడకుండా ఉండనటువంటి వ్యవస్థ అయితే మన రాష్ట్రంలో లేదు. ఏమన్నా ఒక చిన్న ఎంప్లాయ్ అయినా సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళు కూడా అది చూస్తారు. చూసి కూడా చూడనట్టు ఎందుకు చేసిర్రు? మళ్ళీ ఈ పుస్తకాలన్నీ పోవాలి, వెనక్కి రావాలి, మళ్ళీ ఇది ఎవరికో కాంట్రాక్ట్ ఇవ్వాలి. పుస్తకాలు అన్నీ ముద్రిస్తానికే 200 కోట్లు. మరి మొత్తం ముద్రిస్తారా? ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ మొత్తం ముద్రిస్తారా? ఆ ఒక్క పేజీ పెడతారా? ఇంకేంది, ఆ పేజీకి ఏదో స్టిక్కర్ వేసి స్టిక్కర్ అంటూ పెడతారా? ఇవన్నీ ఏంటంటే ఏది చూసినా ఆర్థిక ప్రయోజనాలు, సొంత ఆర్థిక ప్రయోజనాలు. ఎట్లా లేకపోతే 4 నెలల నుంచి ఒక ముందు మాటకు సంబంధించి సరే గవర్నమెంట్ మారితే ముఖ్యమంత్రి పేరు మార్చుకోవాలనేది ఉంటే ఎవరైనా ఫోటోలు మారుస్తున్నారు కదా మొత్తం అన్నిట్ల ఆఫీసులలో. ఫోటోలు మార్చినప్పుడు ఇది కూడా అబ్జర్వ్ చేసి ఉంటారుగా. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి పిల్లలకు చదువులకు ఇబ్బంది, మళ్ళీ ఆ పుస్తకాలను వెనక్కి రావాలి, వెనక్కి వచ్చి మళ్ళీ లేలే ఒక స్టిక్కర్ అంటిస్తే మళ్ళీ ఒక గవర్నమెంట్ ప్రిస్టేజ్ స్టిక్కర్ అంటి చెట్లు ఇస్తాం అనేది చర్చ జరుగుతుందో, లేదా మళ్ళీ మొత్తం
మొత్తం ముద్రించాలంటే మళ్ళీ 200 కోట్ల రూపాయలు మొత్తం ముద్రించాలి 200-300 కోట్ల కాంట్రాక్ట్ Right. మళ్ళీ అదే వరకు అన్ని ఇవ్వాలన్నా ఈ కాన్సెప్ట్లనే పాఠ్య పుస్తకాల అంశం కూడా బయటకి ఇప్పుడు తీసుకొచ్చిన కనిపిస్తుంది తప్ప ఈ అన్నింటినీ ప్రజలు హర్షించరు. ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం ఆల్రెడీ మారిపోయింది. కరెంటు దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, Right. ఈ సంక్షేమ కార్యక్రమాల కానించి ప్రజల్లో ఒక ఆలోచన మొదలయ్యే మన ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహబూబ్నగర్ది, మిగతా దాంట్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ చాలా మంచి ఓటు శాతం పెంచుకున్నది బాగా కనిపిస్తూనే ఉన్నాయి. Yes, yes. ఆ రకమైనటువంటి అబ్జర్వేషన్ ప్రజలు చేస్తున్నారు. టైం బీయింగ్లో ఎట్లా ఉండాలి అట్లా ఈ లోపు వీళ్ళకి అభద్రతా భావం పెరిగిపోతున్నది. ఈ అభద్రతా భావం పెరిగే రకరకాల తిక్క పనులన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్. అంటే ఏదేమైనా కూడా అల్టిమేట్గా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు, అభివృద్ధికి సంబంధించి ఒక అనిశ్చిత నెలకొన్న సందర్భం అయితే కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రామచంద్రరావు గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.